ఇంట్లో జరిగిన దానికి ఇంకా దీప అయితే సుమిత్రమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదని చెప్పని ఇంకా బయట బాధపడుతూ వస్తూ ఉంటే, ఇంకా దశరథ్ అయితే నన్ను క్షమించమ్మా అలాంటి కూతురిని కన్నందుకు అని చెప్పనని అంటాడు. మీరేం చేశారయ్యా అని చెప్పనని ఇంకంటే, అప్పుడు తను ఇప్పుడు తల్లి తండ్రి పెంపకంలోనే కదా కూతురు ఉంటుంది, కానీ మాకిద్దరికీ అలాంటి లేదు, కానీ మా కడుపుని ఇలా ఎందుకు పుట్టిందా అని చెప్పని తనైతే బాధపడుతూ ఉంటాడు. ఈ విషయము కాంచన దగ్గర చెప్పొద్దమ్మా, నన్ను ఒక అన్నయ్యని చెల్లెల్ని విషయంలో ఆలోచించి ఏదైనా స్టెప్ తీసుకో అని చెప్పని ఇంకా దీపక్ అయితే తను చెప్తాడు. ఇంకా కార్తీక్ అయితే దీపని ఎత్తుక్కుంటూ వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, వెళ్ళింది అక్కడికే కదా, నువ్వు అలా ఎందుకు వెళ్ళావు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వెళ్ళొచ్చు కదా అని చెప్పని దీపనైతే ఇంకా కార్తీక్ తిడతాడు. నువ్వు వెళ్ళి చెప్పంగానే ఇంకా వాళ్ళైతే నిన్ను నమ్మేస్తారు అనుకుంటున్నావా, ఆఖరికి మా అత్త కూడా నిన్ను నమ్మదు అని చెప్పని అనడంతో ఇంకా దీప అయితే ఆఖరికి మీ అత్త సుమిత్రమ్మ కూడా నమ్మలేదు కార్తీక్ బాబు, అలా మార్చేసింది ఆ జోష్న అని చెప్పని ఇంకా అంటాడు. ఇంకా నేను అందుకే చెప్పాను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని చెప్పనని ఇంకా అనడంతో ఇంక దీప అయితే మన దగ్గర సాక్ష్యాలు ఏం లేకుండా ఎలా ఇస్తామని చెప్పి అంటుంది.